కష్టాలేనిచ్చావు, నీ మాటల్లో కొండంత శక్తి ఉందిలే. ఆపరేషన్ లేకుండానే, ఒక టాబ్లెట్ లేకుండానే, ఒక మందు లేకుండానే మాకిప్పుడు అద్భుతం చేసే ముందు, ఆశ్చర్యం చేసే ముందు ఆలస్యం అయితే చేస్తూ ఉంటాడండి. అండి మరి ఈ 2 సంఘటనలు మాతో ఎందుకు పంచుకున్నారండి అని అంటే ఏం లేదండి, ఆ చిన్నదానికి బాగోలేదని తెలుసుకుని వెంటనే ప్రభువారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగానే తగ్గిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంటి వారు ఏమనుకుంటారండి, ఓహో ప్రభువారు వచ్చి ప్రార్థన తగ్గిపోయింది అని పెద్దగా అనుకోరండి. ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యం అయితే ఏమి ఉండదు అన్నట్టు. అలాగే లాజర్ విషయంలో కూడా, లాజర్కు బాగలేదు, అనారోగ్యం పాలైనడు, క్షీణిస్తూ ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు అని తెలుసుకొని ప్రభువారు వెంటనే అక్కడ వచ్చి ప్రార్థన చేయగానే తగ్గిపోయింది, నయం అయిపోగానే అక్కడ ఉన్న వాళ్ళు, మరియ కావచ్చు, మార్త కావచ్చు, అందరూ ఏమనుకుంటారంటే పెద్దగా ఆశ్చర్యం అయితే ఉండదు. కాబట్టి సేమ్ వాళ్ళు కూడా ఏ మందు వల్ల తగ్గిందో, లేదా ఆ ట్యాబ్లెట్ వల్ల, ఆ క్యాప్సుల్ వల్ల, ఆ మందుల వల్ల, లేదా ఆ ట్రీట్మెంట్ వల్ల, లేదా నాట్యం వైద్యం వల్ల, లేకపోతే అందరం వల్ల, తంత్రం వల్ల అన్ని భ్రమపడేవారండి. అందుకనే ప్రభువారు ఏం చేస్తాడనంటే, ఆయన ఒక అద్భుతం చేసే ముందు, ఆశ్చర్యం చేసే ముందు ఆలస్యం అయితే చేస్తూ ఉంటాడండి. అదే నా జీవితంలో కూడా కొద్దిగా ఆలస్యం అయితే చేశాడండి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమై అని నా వాక్యం చెప్తా ఉందండి, నా దేవుడు చెప్తా ఉన్నాడండి. ఈ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని రోజులు చేసినా, వెయిట్ చేసినా ఇంక పిల్లలు కారు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. మీరు ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ అవుతారు లేదు తెలీదు, బట్ ఆపరేషన్ లేకుండానే, ఒక ట్యాబ్లెట్ లేకుండానే, ఒక మందు లేకుండానే మాకిప్పుడు అద్భుతమైన కుమారుని ప్రభువారు మాకు దయచేసి ఉన్నాడండి. ఎలాగైతే ఆ చిన్నదాని విషయంలో, లాజర్ విషయంలో ఎలాగైతే ప్రమ తండ్రి అద్భుతం చేసి ఉన్నాడో, నా జీవితంలో కూడా చేసి ఉన్నాడండి. ఎలాగైతే చిన్నదాన్ని లాజర్ విషయంలో ఎలాగైతే వాడుకుని ఉన్నాడో, నా జీవితంలో నన్ను కూడా వాడుకున్న పరమ తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.